వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిపై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. మొదట పేరు మార్చుకున్న రోజే కాపుల గురించి మాట్లాడే అర్హతను కోల్పోయారని అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్న అవమానకరపు మాటలను మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను అంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అంబటి అరెస్టు చట్టపరమైనదని, అటువంటి నేరస్తుడికి కులాన్ని అంటగట్టి వెనకేసుకుని రావటం క్షమించరాని నేరం అన్నారు సానా సతీష్ బాబు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వలసదారులు అంటున్నారు కదా, అవును నిజమే. జగన్ రెడ్డి ఉగ్రవాద పాలనలో 2019, 2024 వరకు కాపులెవరూ స్వాతంత్రంగా రోడ్ల మీదకు రాలేకపోయారని, రాక్షస పాలనతో రాష్ట్రంలో కాపుల ఉనికి లేకుండా చేశారని సానా సతీష్ బాబు గుర్తు చేశారు. వైసీపీ హయాంలో కాపుల కార్పొరేషన్ నిర్వీర్యం చేసి కాపులను రోడ్డు మీద పడేసినప్పుడు మీరేమయ్యారని నిలదీశారు. నియోజకవర్గానికి జగన్ వచ్చి కాపులకు బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదని చెప్పినప్పుడు మీరు ఇంట్లో నుంచి ఎందుకు బయటికి రాలేదని ముద్రగడను ప్రశ్నించారు సానా సతీష్ బాబు. గతంలో సోమర్లు, తాగుబోతులు అని కాపులను అవమానిస్తూ అంబటి రాంబాబు గారు మాట్లాడినప్పుడు మీరెందుకు ప్రశ్నించలేదని ముద్రగడను నిలదీశారు సానా సతీష్ బాబు. కాపు నేతలను ఓటు బ్యాంక్గా వాడుకున్నది వైసీపీ వారే అని మర్చిపోతున్నారా అని ప్రశ్నించారు. కాపుల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుందని, కాపుల భవిష్యత్ టీడీపీతోనే ఉందన్నారు. కుల రాజకీయాలు మానుకోవాలని, ఫేక్ ప్రోపగండ మానుకొని వాస్తవాలను పరిశీలించారన్నారు. ప్రతి వేదికపై కాపుల పేరును వాడుకొని కాపుల్ని అవమానిస్తున్నారు మీరు. మీ పార్టీ వారు కాపులకు క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు సానా సతీష్ బాబు.